ఏరియాలోని పద్మశాలిపురంలో పైనీర్ కాన్సెప్ట్ స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ తో బస్సు నిలిపి ఉంచగా స్కూల్ అయిపోగానే చిన్నారులంతా బస్సు ఎక్కడంతో వాహనం మెల్లిగా కదిలింది. క్షణాల్లోనే బస్సు వెనక్కి జారిపోయింది. ఆగి ఉన్న కారుని ఢీకొట్టి తరువాత విద్యుత్ స్తంభాలను తాకుతూ వెళ్లి పక్కకు ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 8 మంది చిన్నారులకి గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులో ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. మైలార్దేవ్పల్లి ఏరియాలోని పద్మశాలిపురంలోని పైనీర్ కాన్సెప్ట్ స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కకు ఉరిగిపోయింది. అయితే వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ తో బస్సు నిలిపి ఉంచారు. స్కూల్ అయిపోగానే చిన్నారులంతా కూడా బస్సు ఎక్కడంతో వాహనం మెల్లిగా వెనక్కి కదిలింది. ఇక క్షణాల్లోనే బస్సు వెనక్కి జారిపోయింది. ఆగి ఉన్న కారును ఢీకొట్టి తర్వాత అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాలను తాకుతూ కూడా వెళ్లి పక్కకు ఒరిగిపోయింది బస్సు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 8 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ కూడా గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళే సమయంలో స్కూల్ ఆవరణలోనే స్కూల్ బస్ పార్కింగ్ చేసి ఉంది. అందులో మొత్తం పిల్లలు ఒక్కొక్కరుగా ఎక్కుతూ మొత్తం 30 మంది పిల్లలందరూ కూడా బస్ ఎక్కారు. కానీ అందులో బస్సు డ్రైవర్ లేరు. హ్యాండ్ బ్రేక్ వేసి పక్కకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు వెనుకకు వైపు జారుకుంటూ వెళ్ళి మొత్తం బోల్తా పడింది. ఒక కారు అడ్డం ఉండడంతో అక్కడ ఆగిపోయి పల్టీ కొట్టి కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది పిల్లలకి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, స్కూల్ యాజమాన్యానికి సంబంధించి ఏమైనా నిర్లక్ష్యం ఉందా అనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా విషయం తెలుసుకొని విద్యార్థులను పరామర్శించడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది. ఒక స్కూల్ బాబును ఏమైంది బాబు, అసలు స్కూల్ బస్ ఎప్పుడు ఎట్లా జరిగింది? क्या हुआ असल? सामने वाले कुछ बच्चे थे, हैंड ब्रेक था उसको ऑफ कर दिए थे तो बस स्लोप थी तो ड्राइवर ने थे तो स्लोप था पीछे चली गई, क्रैश होने के बाद गिर गई। कितना लोग है आपका स्टूडेंट बस में? नहीं है 36 उसमें ज़्यादातर थोड़े रहे। अब क्या हो गया? ये पैर अंदर इतना ఈ అబ్బాయికి కూడా మనం చూడొచ్చు, కాలుకి దెబ్బ తాకడంతో ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. మొత్తం 12 మంది పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు పేరేంటండి? ఎలా జరిగింది ఘటనా స్థలంలో? నేను లేనండి అప్పుడు. సమాచారం అందుకున్నాక నేను ఇప్పుడు వచ్చాను. అంటే స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది? స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. అంటే పిల్లల్ని ఎక్కించేవారంటే అక్కడ ఏమైందో నేను అక్కడ లేను కదండి, నాకు తెలియదు అది. అయితే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం కూడా ఏదైతే పిల్లలు అందరూ ఎక్కిన తర్వాత ఇంటికి తిరిగి పంపించే వలసి ఉంటుంది. కానీ ఏమో ఇంటికి వచ్చేప్పుడు ఇదైంది, బస్సు పల్టీ అయిందంట. మాకు తెలియదు సార్, మేము ఇంట్లో ఉండే. ఎప్పుడు ఏం జరిగింది? స్కూల్ బస్ ఎక్కేటప్పుడు లేడా డ్రైవర్? ఏమో తెలియదు సార్. మనం బస్సులో వచ్చిండే, మా బస్సులో వచ్చినాక దాని తర్వాత మనం కూర్చుంటే అది బస్ వెనకాల పోయింది, ఉరుకుంటూ వచ్చారు. దాని తర్వాత నాకు తెలియదు అది బస్ క్రాష్. నేనే ఆడబోయి వస్తాను అంతేనే. మీ స్కూల్ వాచ్మెన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండలేరా బస్సు ఎక్కేటప్పుడు? అందరు పిల్లలు ఎక్కేటప్పుడు స్కూల్లోనే జరిగింది కదా? స్కూల్ బయట అయింది, డ్రైవర్ ఎవరు బి లేకుండే. ఎక్కడ పోయింది డ్రైవర్? స్కూల్ ముంగట బస్సు అక్కడ పెట్టేసి పక్కకు పోయిందా? అయితే పిల్లలందరూ కూడా ప్రమాదంలో షాక్కు గురి కావడం జరిగింది. ఈ అబ్బాయికి కాలు విరిగిపోయింది, మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. చాలామంది ఇలా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే ఈరోజు తప్పిందని చెప్పొచ్చు. స్కూల్కి సంబంధించిన బస్సు డ్రైవర్ అక్కడ బస్సు
పార్కింగ్ చేసి హ్యాండ్ బ్రేక్ వేసి అక్కడ నుంచి వెళ్ళాడని చెప్తున్నారు. చాలామంది పిల్లలు ఇంకా ఈ హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక బాబు ఉన్నాడు, అడుగుదాం ఒకసారి. ఎట్లా జరిగిందమ్మా స్కూల్లో అసలు ప్రమాదం? వస్తుందా? అంతా పిల్లలంతా కూడా షాక్కు గురైపోయారు. అసలు మీరు అడిగారా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారమ్మా? ఏంటి అసలు స్కూల్ అనుకోకుండా జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అంటే స్కూల్ డ్రైవర్ ఎక్కడ వెళ్ళినట్ట, బస్ అక్కడ పార్క్? ఏమోండి మాకు అంత ఐడియా లేదు. అందరూ ఫుల్ అయిన తర్వాత ఆయన అనుకోకుండా జరిగిందని చెప్తున్నారు. లాక్ అయిపోయిందంట ఆటోమేటిక్ బస్సు. స్కూల్ పేరు ఏంటండి? తుకారాం దీపక్. ఏం జరిగిందంటారు స్కూల్లో అసలు ఒకసారి? స్కూల్లో అది నాకు కూడా తెలియదు, పిల్లలకి అడగల, పిల్లలకి తెలుసు ఏం చేయండి అడుగు. మీకు ఏం చెప్తున్నారు? మీరు అక్కడికి వెళ్ళలేదా స్కూల్ దగ్గరికి? ఎక్కడ కూర్చున్నారు డైరెక్ట్లో. అయితే ఒక్కసారిగా స్కూల్ బస్సుకు సంబంధించి ఇంటికి వెళ్ళే టైంలో పిల్లలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు స్కూల్ బస్సు ఎక్కేసి స్కూల్లో ఉన్నారు. కానీ బస్సులో డ్రైవర్ లేడు. బస్సు డ్రైవర్కి అక్కడ పార్కింగ్ చేసి పక్కకు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎక్కువ వెనకకి స్లోప్గా ఉండడంతో బస్సు ఒక్కసారిగా కిందికి వెళ్ళిపోయి అక్కడ వెనకాల ఉన్న ఒక కార్ను ఢీకొట్టి ఆ తర్వాత బోల్తా పడింది. కానీ వేరే ఆ టైంలో రోడ్డుపై కూడా ఆడుకునే పిల్లలు ఉంటారు. ఒకవేళ ఆ పిల్లలు కానీ ఉన్నా లేదంటే వేరే ఎవరైనా వెళ్ళినా కూడా పెద్ద ప్రమాదం జరిగేది. వెనుక కూర్చున్న పిల్లలకు కూడా ఆ బస్సు మాత్రం ఆ కారు అక్కడ అడ్డుగా లేకపోయింటే ఇంకా ప్రమాదం తీవ్రత ఎక్కువగా పెరిగి ఉండేది. చాలామంది పిల్లలకు ఇంకా తీవ్ర గాయాలు అయి ఉండేవని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా విషయం తెలుసుకొని ఇక్కడ మెరుగైన వైద్యం పిల్లలకు అందరికీ అందించాలి, ఈ వైద్య ఖర్చులన్నీ కూడా స్కూల్ యాజమాన్యమే భరించాలి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఎవరైతే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 30 మంది పిల్లలు స్కూల్ ఎక్కిన తర్వాత బస్ ఎక్కిన తర్వాత డ్రైవర్ అక్కడ లేకపోవడం, స్కూల్కి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. కాబట్టి పోలీసులు అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం, వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. फास्ट करो. हाँ थोड़ा फास्ट करो.